నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం కీర్తన గ్రంథము 97వ కీర్తన 12వ చరణం. ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ప్రైజ్ లార్డ్. ప్రభు ఈరోజు స్పష్టంగా మాట్లాడుతుంది ఏంటంటే పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించడం. మనము ఈరోజు ఆయన పునరుద్ధాన దినంలో దేవుని సన్నిధిలో గడిపే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన పరిశుద్ధ నామమును బట్టి మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాలంట. ఈ పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ నామం దేనికి సాదృశ్యం, దేనికి మనం ఇంతగా ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించాలి అంటే పరిశుద్ధాత్ముడు యుగ సమాప్తి వరకు నీతో నాతో ప్రతి ఒక్కరితో ఉంటాడండి. ఎందుకంటే పరలోక రాజ్యానికి చేర్చాలంటే పరిశుద్ధాత్ముడు మనిషిని సరిచేస్తూ ఆయన రాజ్యానికి వారసులుగా చేయడానికి మనల్ని ఎంతగానో పురుకొల్పుతూ ఉంటాడు. దేవుడి వాక్యం సెలవిస్తుంది ఏమనంటే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో ఏమని ఉంటుందంటే అటువలే ఆత్మీయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలనగా మనం యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవలను మనకు తెలియదు కానీ ఉచ్చరింపశక్యం కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంన విజ్ఞాపన చేయుచున్నాము. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడంట. సహాయం చేస్తాడు. అసలు పరిశుద్ధాత్ముడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ పాపముని ఒప్పుకునే విధంగా చేస్తుంది, నీతిని గూర్చి ఒప్పుకునే విధంగా చేస్తుంది, తీర్పును గూర్చి ఒప్పింప చేస్తుంది, మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశం. కానీ పౌలు గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే పరిశుద్ధాత్మనంట మన బలహీనతను చూస్తాడంట. చూసినప్పుడు మనకు సహాయం చేస్తాడు. సహాయం చేసి ప్రార్థన ఎలా చేయాలో కూడా, యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయాలో కూడా పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తాడు. మనం ఎలా చేయాలో కూడా నేర్పిస్తాడు. మన బలహీనతలు చూస్తాడు. మన బలహీనత ఎలాంటి బలహీనత, శారీరక బలహీనత లేదా ఆత్మ సంబంధమైన బలహీనత లేదా కుటుంబ సంబంధమైన బలహీనత లేదా లోక సంబంధమైన బలహీనత, ఏ బలహీనత ఉందో మన బలహీనత పరిశుద్ధాత్ముడు చూస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మనల్ని ఆ బలహీనత నుండి సహాయం చేస్తాడు. మనం ఎలాగూ యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియజేస్తాడంట. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకొని దేవుని సన్నిధికి వెళ్తావా? దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు ఆయన ఎలా ఆరాధించాలో, ఎలా గణపరచాలో, ఆయన నామాన్ని ఎలా హెచ్చింప చేయాలో దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తావా? దేవుని నామాన్ని ప్రభా నాలో ఉన్న బలహీనతలను గుర్తెరిగేవు దేవా, నాలో ఉన్న బలహీనతలు సమస్తం నీకు తెలుసు ప్రభా, నేను ఏ విధంగా సరిచేయబడాలి ప్రభా, నన్ను ఇప్పటి వరకు సరిచేస్తూ వచ్చావు ప్రభా అని ఆ పరిశుద్ధాత్మను వేడుకుందామా? పరిశుద్ధాత్ముడా మా మధ్య నివసించండి, నీ ఆత్మతో మమ్మల్ని ఎంతగానో సంచరింప చేయండి దేవా. పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే ఆత్మ లేనివాడు నా వాడు కాదంటది. కాబట్టి పరిశుద్ధాత్మునికి మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఆ నామాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. దేవుడు ఆయన నామాన్ని మనం హెచ్చించే విధంగా ఉండాలి. ఎప్పుడైతే మనం హెచ్చిస్తామో మనలోనూ పాపపు క్రియలుండవు, మనలోనూ దూషణ క్రియలుండవు, మనలోనూ ఏ ఇహలోక సంబంధమైనది ఏది ఉండదు. మనము దేవునికి ఇష్టలుగా జీవిస్తాం కానీ దేవునికి అయిష్టలుగా జీవించము. స్వార్థ స్వభావం ఉండదు మనలో, ఎలాంటి ఈర్ష్యా స్వభావం ఉండదు మనలో, ఆయనకి ఆయాసకరమైన మార్గం ఎంత మాత్రం ఉండదు. మనం నీతిని గుర్చే, ఆయన నీతిని గుర్చే, పరిశుద్ధాత్మ నీతిని గుర్చే మనం ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో మనం విజ్ఞాపన చేస్తామంట. ఆయన నీతి యథార్థమైన నీతి, ఆయన నీతి సత్యమైనది. ఆయన నీతిని మనం ఆపాదించుకోవాలి. మన నీతి అయితే ఎలాంటిదంటే మురికి పేలికలాగా ఉంటుందంట. ఇదే రోమపత్రికలో ఉంటుంది. మనం అలాంటి నీతి కాకుండా పరిశుద్ధాత్ముడు ఇచ్చే నీతిని బట్టి, ఆయన నామమును బట్టి, ఆయన
ఆయనకున్న ఘనమైన నామం బట్టి మనం కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. ఎప్పుడైతే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తామో మన స్థుతులు మన స్థితిగతులను మారుస్తాయండి. దేవుడు ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకుని ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు, ఆయన ఆరాధన చేస్తున్నప్పుడు, ఆయనలో పాటల్లో గడుపుతున్నప్పుడు, సమస్త విషయాల్లో నువ్వు గడుపుతున్నప్పుడు నువ్వు ఆయన హెచ్చించేవారుగా, ఆయన ఘనపరిచేవారుగా ఉంటావా? అటు కృప దేవుడు మన అందరికీ దయచేయనుగాక. ప్రేమ గల తండ్రి, ఘనమైన దేవా, కృప కలిగిన దేవా, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్ముడు అయా, మీ నామమును మేము ఎంతగానో హెచ్చించే కృపను మాకు దయచేయండి. నీ నామమును బట్టి మేము కృతజ్ఞతాస్తులు చెల్లించే వారంగా ఉండడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా, నువ్వు మాలోకి వచ్చినప్పుడు మా బలహీనతలు గ్రహిస్తావు ప్రభా. మా బలహీనతను ప్రభా దాన్ని ఎలా సరి చేసుకోవాలో, ఎలా వాక్యానికి ప్రభా విరోధంగా మేము ఎన్నిసార్లు జీవించావో, ఎలా ఉన్నామో ప్రభా మమ్మల్ని సరి చేసుకునే భాగ్యాన్ని మాకు కలగజేస్తావు ప్రభా. పరిశుద్ధాత్ముడా, మా మధ్యకి దిగిరండి ప్రభా. ఆత్మ లేని వాడు నావాడు కాదని సెలవిచ్చావు ప్రభా. ఆత్మపూర్ణుడివై, ఆత్మ సంచారకుడివై ప్రభా మా మధ్య నివసించండి అయా. ఆత్మతో మమ్మల్ని నింపుదల చేయండి. ఆత్మ సావాసంలో మేము ఉండడానికి సహాయం చేయండి. శరీరం యొక్క బలహీనతలను బట్టి ప్రభా అయా, దుష్టక్రియలు, దుష్ట ఆలోచనలు, స్వార్థపు స్వభావం, స్వార్థ ఆలోచనలు తీసివేసి ప్రభా నీ సన్నిధిలో ప్రభా అయా నిన్ను గోజాడుకొని ప్రభా నేను ఘనపరిచే కృపని అయా మా అందరికీ మీరు దయచేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి ప్రభా మేము ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.